న్యూస్ కేంద్రం అప్పుడెప్పుడో క్లారిటీ ఇచ్చేసింది. అప్పటి వరకు ఆగాల్సిందే అని తేల్చి చెప్పేసింది. కనీసం కోర్టులో అయినా దీనిపై మరో రకమైన తీర్పు వస్తుందా అనుకుంటే సర్వోన్నత న్యాయస్థానం కూడా కేంద్రం తరహాలోనే తీర్పిచ్చి రాజకీయ పార్టీలు నేతలకు నిరాశను మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు నేతలకు మరోసారి నిరాశ ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ కోసం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచాలని సుప్రీంకోర్టును ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచే విధంగా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. జమ్మూ కశ్మీర్లో డీలిమిటేషన్ జరిగిందని, కానీ ఏపీ విభజన చట్టంలో డీలిమిటేషన్ వ్యవహారాన్ని మాత్రం పక్కన పెట్టారని పిటిషన్లో ప్రస్తావించారు. 2022లో దాఖలు చేసిన ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు పలుసార్లు విచారణ చేపట్టింది. ఈ అంశంపై జస్టిస్ సూర్యకాంతం ధర్మాసనం ఇవాళ తుది తీర్పు వెలువరించింది. రాజ్యాంగ పరిధిలోకి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేసింది. 2026 జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేసింది. 2026లో జరగబోయే జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సిందిగా చట్టంలో నిబంధన ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ తరహా పిటిషన్లకు అనుమతిస్తే ఇతర రాష్ట్రాల నుంచి కూడా డీలిమిటేషన్ పై ఇలాంటి వ్యాజ్యాలు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్రాల్లో డీలిమిటేషన్ నిబంధనలు కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చితే వేర్వేరుగా ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ను పిటిషనర్ తప్పుగా విశ్లేషించారని పేర్కొంది. ఏపీ పునర్విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాలను ఏపీలో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచేందుకు పరిశీలన చేయాలని ఉంది. కానీ ఖచ్చితంగా పెంచాలని లేదు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు చేర్పులు చేయకుండా సీలింగ్ పెట్టారు. అందుకే అసెంబ్లీ సీట్లను పెంచాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. శాసనసభ స్థానాలు పెంచాలంటే ఆర్టికల్ 173ను సవరించాలని, అందుకే అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ 2026 వరకు సాధ్యం కాదని కేంద్రం గతంలోనే పార్లమెంట్లో చెప్పింది.